హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజు స్టోరీ బుక్. ఈ రోజు మన కథ పేరు మామిడి పండు మాయా. మరి మన కథ మొదలు పెడదామా ఫ్రెండ్స్? తెనాలి రామలింగడు రాజమందిరానికి వెళుతుండగా మందిరంలోని ఒక వ్యక్తి పెద్ద పళ్ళెంలో తీయటి వాసన వస్తున్న పెద్ద పెద్ద మామిడి పండ్లను మరియు ఒక ఉత్తరాన్ని అందులో ఉంచి తీసుకెళుతున్నాడు. ఆ మామిడి పండ్లు చూసేందుకు చాలా బాగుండడంతో రామలింగుడికి వాటిని తినాలనిపించింది. అయితే సమాయించుకొని రాజమందిరానికి చేరారు. అతను వెనకాలే మామిడి పండ్లు పళ్ళెంలో లోపలికి వచ్చిన వ్యక్తి, రాజా, వీటిని మీకోసం పక్క రాజ్యపు రాజు పంపించారు. ఈ పండ్లు తిన్న వాళ్ళకి దీర్ఘాయుష్యు ప్రాప్తిస్తుంది అని సందేశం అని అన్నారు. పండ్లు అక్కడే పెట్టి వెళ్ళమని చెప్పాడు ఆ రాజు. ఎదురుగా ఉన్న పండ్లను చూసి రామలింగడికి బాగా నోరూరింది. వెంటనే అందులోని ఒక పండును తీసుకొని కొరికాడు. ఏమిటి, మహారాజు కోసం పంపిన పండును నువ్వు తింటావా? అది కనీసం నా అనుమతి తీసుకోకుండానే! ఎంత ధైర్యం నీకు! మరణశిక్ష తప్పదు అంటూ గట్టిగా అరిచాడు ఆ రాజు. భటులను పంపించి రామలింగడిని తీసుకుపోమ్మన్నాడు. వాళ్ళు రామలింగడిని పట్టుకోగానే అప్పుడు ఆ రామలింగడు, అమ్మో, పక్క రాజ్యపు రాజు ఎంత దుర్మార్గుడు! మంచి పండ్లని చెప్పి ఎలాంటి మామిడి పండ్లను మనకు పంపాడు. ఈ పండు ముక్కను కొరికినందుకే నాకు చావు మూడింది. అదే పండు మొత్తం తిన్నవాడు ఏమైపోతాడో మరి అంటూ అరవడం మొదలు పెట్టాడు రామలింగడు. అప్పుడు రామలింగడిని చమత్కారపు మాటలకు రాజుకు విపరీతమైన నవ్వు వచ్చింది. అతన్ని వదలమని చెప్పడమే కాకుండా కొన్ని పండ్లను కూడా రామలింగడికి ఇచ్చి పంపించాడు. మరి రామలింగడి తెలివి ఎలా అనిపించింది ఫ్రెండ్స్? అయితే తప్పకుండా కామెంట్ చేయండి. రేపు ఇంకొక వీడియోతో కలుసుకోవాలి కదా. అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు స్టోరీ బుక్. బాయ్ బాయ్.